వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈరోజు ఒక అద్భుతమైన విశ్లేషణ, అదే ఈశ్వర మాత యొక్క వారి అర్ధనారీశ్వర తత్వం గురించి మనం ఒక చిన్న విశ్లేషణ ఈరోజు మన జీవితాలకు అన్వయించుకొని చూద్దాం. ఎందుకంటే వారి యొక్క అర్ధనారీశ్వర తత్వం యొక్క విశ్లేషణను, అందులోని సారాంశాన్ని కానీ మనం అర్థం చేసుకొని మన జీవితాలకు అన్వయించుకున్నట్టయితే నేటి యువతరం యొక్క దాంపత్య జీవితాలకు అది ఒక చక్కని సోపాన మార్గం అవుతుంది. హిమవంతుని కూతురైనటి హైమావతి శ్రీ శైలజ తన తండ్రి గారి ఆదేశానుసారంగా శివునికి సపర్య చేరడానికి ఒక నిర్జన ప్రదేశంలో ఉన్నటువంటి శివుడు వనంలో ఉన్నటువంటి శివునికి సపర్య చేయడానికి వెళ్తుంది. మరి నిజానికి ఇద్దరు యవ్వనవతులు అయినప్పటికీ కూడా వాళ్ళ లోపల మానసికంగా ఎలాంటి ఆలోచన లేకుండా వారిద్దరూ అక్కడ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇంద్రుని ఆదేశానుసారంగా మన్మధుడు ఒక బాణం వేయాల్సి వస్తుంది. అంటే మన పరిస్థితులకు ఆలోచించి చూసినట్టయితే మనము మానసికంగా ఆ యొక్క అందాలను చూడకుండా శారీరక దృష్టితో మనం చూస్తాం. కానీ శారీరక దృష్టితో మనం అందాలను చూసినంత కాలం కూడా మనకు మానసిక ఆనందం అనేది దక్కదనేది మనకి ఇప్పటి యువతరానికి అది అన్వయించుకోవాల్సిన విషయం. అలాగే ఆ యొక్క మన్మధుణ్ణి తన త్రినేత్రమైనటువంటి నేత్రంతో దహనం చేసేస్తాడు. అట్టి సందర్భంలో కూడా ఆమె అంతా చూసినా కూడా ఆమె ఎలాంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోదు. తన తండ్రి దగ్గరికి వచ్చి ఆ జరిగిన వృత్తాంతం అంతా చెప్పుద్ది. చెప్పినప్పుడు తండ్రి తన కూతురు యొక్క మానసిక స్థితిని, మానసిక ప్రేమను అర్థం చేసుకొని తన కూతురు మీద ఉన్నటువంటి నమ్మకము, ఏ నమ్మకంతోనైతే తన కూతుర్ని శీల సౌందర్యము అలాగే మానసిక సౌందర్యాన్ని గ్రహించి తన కూతురు మీద ఉన్న నమ్మకంతోనే ఒంటరిగా ఆ వనంలోకి ఆ యవ్వనవంతుడైనటువంటి పరమేశ్వరుని దగ్గరికి పంపుతాడు. అంటే అలాంటి నమ్మకము ఉండాల్సిన బాధ్యత మన యొక్క యువతరంలో కూడా ఇది అవసరం. అలాంటి నమ్మకంగా ఉన్నప్పుడే వారి కుటుంబాలు అద్భుతంగా రాణిస్తాయి. ఈ యొక్క విశ్లేషణను మన జీవితాలకు అన్వయించుకున్నట్టయితే మన జీవితం కూడా చాలా అద్భుతమైన ఘట్టాలను చవిచూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి మళ్ళీ కలుద్దాం.